భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నందు పాకాలపాటి కృష్ణయ్య సంస్కృతి కళాపీఠం వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా 3 రోజులు నిర్వహిస్తున్నారు. ఈరోజు పాకాలపాటి రోషయ్య చౌదరి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ విచ్చేసి పలు కార్యక్రమాలు తిలకించారు. పలు జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు నాటికలు, ఏకపాత్రాభినయాలు, నృత్యాలు, భజన కార్యక్రమాలు, కోలాటము ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో DCMS జిల్లా మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, కోఆపరేటివ్ డైరెక్టర్ సొసైటీ కనకాల నారాయణ, జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి, సీనియర్ రంగస్థల నటులు కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు కాపర్తి వెంకటాచారి, SVRK ఆచార్యులు విచ్చేసి తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు. పాకాలపాటి కృష్ణయ్య సంస్కృతి కళాపీఠం వారు భద్రా అవార్డ్స్ను ప్రకటించారు. ఉత్తమ వైద్య పురస్కారానికి గాను డాక్టర్ సోమనాథ్ దొరకు, ఉత్తమ నాట్యాచార్యుల పురస్కారము M శాంతిమోహన్కు, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము శ్రీ పాద వెంకటేశ్వరరావుకు, ఉత్తమ కార్టూనిస్ట్ పురస్కారము SK పాషాకి, ఉత్తమ పలు రంగాల్లో ప్రతిభ కనపర్చిన K సంతోష్, S భానుప్రియ, M పూజిత, YTMK రాజు, K కిరణ్, K రాజేందర్ పలువురికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా భద్రా అవార్డ్స్, ప్రశంసా పత్రాలు కళాకారులను అభినందించారు. వారికి మా యొక్క కళామండలి తరఫున ఇప్పుడు ఉత్తమ మండలంలో 10వ తరగతి ఉత్తమ మార్కులు తీసుకొచ్చి మండలంలో నిలిచినటువంటి 3 విద్యార్థులకి మేము పారితోషికంలో సర్టిఫికేట్ ఇస్తున్నాం. K సంతోష్ TGSWRS అద్భుతంగా 10 సంవత్సరాల నుంచి
ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు తీసుకోవడం ఎంతో అభినందనీయం. పాల్గొన్న కళాకారులు ఉత్తేజాన్ని తీసుకొచ్చి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కళని పోషించుకుంటూ ఎన్నో ఒడిదుడుకులు చేసుకున్నా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని తట్టుకుంటూ అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నటువంటి రోసయ్య గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వారి నాన్నగారు పాకాలపాటి కీర్తిశేషులు పాకాలపాటి కృష్ణయ్య గారి పేరు మీద కళాపీఠం పెట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదే కాకుండా మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రంలో వారు మంచి కళాకారులు. రోషయ్య గారి గురించి చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తూ గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఎక్కడ నాటక పోటీలు పెట్టినా వారు ఏదో ఒక నాటకంలో మంచి పాత్ర చేసుకొని వారు కూడా రాష్ట్ర లెవెల్లో నంది అవార్డు గ్రహించినటువంటి మా రోషయ్య గారిని ఈ సభాపంగా మనం అభినందించాం. వారి యొక్క ఈ కారణ్యంలోని మాయామంత్రములు రహస్యంగా భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదా. కోరదండలైన నా సేవకులు రారాజులకు పలకొట్టు తెచ్చిన వజ్ర వైడూర్యాలు, వెండి, బంగారు, ధనధాన్యాలు సర్వం భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదా. ఇక నాకు కావలేదు కదా. ఈ ఫకీర్ అమరుడైపోయాడు. నేను సొంతగా కొంతమంది కళాకారులతో ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు చాలామంది పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి, కళాకారులు కూడా ఇన్వాల్వ్ చేసి, మరి 2 ఉభయ రాష్ట్రాల నుంచి అనంతపురం, అట్లాగే శ్రీకాకుళం, పల్నాడు, ఒంగోలు అటువంటి ప్రాంతాల నుంచి హైదరాబాదు, వరంగల్ ఇట్లా 16 జిల్లాల నుంచి ఇక్కడికి కళాకారులు రప్పించి కార్యక్రమాన్ని మరి చేయడం జరిగింది. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం నేను కొత్తవాళ్ళ సీనారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాల వివరాలని చెప్పడము, దీనికి ఆయన ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం మన ఆధ్వర్యంలో నిర్వహిద్దాం, మీరు ఎటువంటి నిరాశపడాల్సిన అవసరం లేదు, ఇది మన ప్రభుత్వం, మన అన్నదండలు మీకు ఎప్పుడూ ఉంటాయని చెప్పి ఆయన ప్రోత్సహిస్తూ, నా స్నేహితుడు మండల అధ్యక్షుడు కొండ వెంకన్న గారు మీరు హౌసింగ్లో ఒక 40 సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉంటున్నాం. అట్లాగే వై వెంకటేశ్వరరావు గారు, వారి నాన్నగారు మేము కలిసి నాటకాలు ఆడినటువంటి అనుభవం ఉంది. వై వెంకటేశ్వరరావు గారు కూడా ఏడీగా రిటైర్ కావడం, వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో పోయిన సంవత్సరం నుంచి దీన్ని కొంచెం రూపకల్పన చేయడం జరిగింది ఘనంగా. ఈ సంవత్సరం కూడా అదే పరిధిలో చేస్తూ మన సోదర భావంతో వారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసూరాపేట ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి వాళ్ళ దగ్గరకు ఒక పని మీద వెళ్ళినప్పుడు
వారిని పరిచయం చేసుకుని అందరం మాట్లాడినప్పుడు, సార్ ఇట్లా జూన్లో మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం, మీరు తప్పనిసరిగా రావాలంటే మీరు పిలవాలి కానీ నేను గత్తేసి వచ్చేస్తాను అన్నారు. అదే ఆయన మాటని ఎప్పుడైతే అక్కడ ప్రామిస్ చేశారో ఆయన ఆ యొక్క ప్రామిస్ని నిలుపుకున్నారు. మరి ఈ టైం అయినా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య అతిథిగా వారు హాజరై, ఇప్పుడు మనము ఎవరినైతే ఇక్కడ ఒక కళాకారులే కాకుండా మనకు ఒక సామాజిక బాధ్యత కూడా ఉంది. ఎవరైతే ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా వైద్య వృత్తులు, ఉపాధ్యాయ వృత్తులు, అలాగే చిత్రలేఖనంలో అనేక రకాలుగా కృషి చేస్తున్నట్టు వాళ్ళకు కూడా మనం ఏదైనా ఒక పురస్కారం ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఉత్తమ వైద్యము, ఉత్తమ విద్య, ఉత్తమ విద్యార్థి పురస్కారం, అట్లాగే ఉత్తమ క్రీడా పురస్కారం, అట్లా 10 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి చేస్తే చాలా ఘనంగా ఉంటుంది. ఇప్పుడు మన సభాధ్యక్షుడు కొండ వెంకన్న గారు ఒక్కొక్క పురస్కార గ్రహీతని వేదిక మీదకి పిలిచి ఎంతో కష్టపడి ఉన్నటువంటి వారిని బయటికి తీసుకొచ్చి వాళ్ళను జిల్లా దగ్గర కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వారికి పేరు ప్రఖ్యాతులు పాలన పరంగా తీసుకొస్తున్న రోజయ్య గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకి ఇది ప్రపంచంలోనే ఒక పవిత్ర ఉద్యమం నడిచింది. ఇది పేరుగాంచింది పవిత్ర ఉద్యమంగా. ఎటువంటి అలాంటి వాళ్ళందరూ సంకల్పించిన గౌరవం ఆయన ఇంకా రావాలి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వాయిస్ తోటే నాకు బాగా గుర్తు. నేను చిన్నప్పుడు హాస్టల్ నుండి ఇంటికి వెళ్తే మా తాతయ్య అప్పట్లోనే గద్దర్ పాటలు పెట్టుకొని వింటూ ఉండేవాడు. అంటే అప్పటి నుండి గద్దర్ గారిని నేను ఫాలో అవుతూ ఉండేవాడిని. అంత చక్కటి, అంత ఉద్యమం నడిపిన ఒక వ్యక్తి, మనుషుల్లో మన తెలంగాణ జనాలలో ఐక్యతని చాటిన ఒక వ్యక్తి గద్దరన్న నేను భావిస్తాను. దాని పెట్టుకొని వారి కుమారుడు రోషన్ చౌదరి గారు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన ఆదివాసీ ముద్దు బిడ్డ, ఎంతో ప్రజల్లో అతి తక్కువ కాలంలో, ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యి 2 సంవత్సరాల లోపే అయింది. ఈ 2 సంవత్సరాల లోపే ప్రజల అభిమానాన్ని ఒక అక్షరాపేట నియోజకవర్గంలోనే కాకుండా ఈ 2 జిల్లాల్లో కూడా చూరగొన్న వ్యక్తి. ఆయన కూడా మంచి కళాకారుడు, మంచి గేయకారుడు. ఆయన గేయకారుడు అనేది ఇటీవల సింగరేణి ఎన్నికలైంది. అన్న ఒక పాట పాడి ముక్క పాడి ఇప్పుడు పాడుతుంది కదా. ఆయన చాలా మంచి కళాకారుడు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన అసురాపేట శాసనసభ్యులు దారి ఆదినారాయణ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరులు కొండ వెంకన్న గారు, పాకాలపాటి రోషన్ చౌదరి గారు, అలాగే వై వెంకటేశ్వర గారు, ఈ ముగ్గురు కలిసి 10-15 రోజులుగా ఈ కార్యక్రమం కోసమే కసరత్తు చేస్తున్నారు. ఇది వట్టిగానే కాలేదు. 3 రోజుల కార్యక్రమాలు ఇంత దిగ్విజయంగా నడిచినాయంటే వారి ముగ్గురి కృషి మేరకే జరిగినాయి. అలాగే గతంలోని కళలను వెలికి తీసే విధంగా ప్రోత్సాహకాలు వారిని ఒక మంచి పొజిషన్లో ఉంచే బాధ్యత, సామాజిక బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ, ఇప్పటికే చాలా కాలమైంది కాబట్టి మన ముఖ్య అతిథి ఆదినారాయణ గారు, ఆయన హైదరాబాద్ పోవాల్సి ఉంది. ఆయన త్వరగా మనం కార్యక్రమం ఇస్తే అన్నని మనం కోరిక మేరకు ఆయన ఎక్కడో 70-80 కిలోమీటర్ల నుంచి మన కార్యక్రమం కోసం వచ్చారు. వారిని గౌరవించడం మనందరి బాధ్యత కాబట్టి దేవుడు మన రోజు పాకాలపాటి రోషన్ చౌదరి గారు దీన్ని
తోటి మిత్రులు వెంకట గారు మిగిలిన మిత్ర బృందం సహాయ సహకారాల ద్వారా దీన్ని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పట్టు వదలకుండా 3 రోజుల పాటు సమాజానికి అందరూ ఎక్కడెక్కడ పల్లెటూరులో కానీ ఎక్కడో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహించాలా, వాళ్ళకి ఒక వేదిక ఇచ్చినప్పుడే కదా వాళ్ళ కళని ప్రదర్శించి వాళ్ళ నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి పునాది పట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్న వారిని మనం హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరును నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా మిత్రులందరికీ, కళాకారులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి కర్తక్రియ అయిన రోషే చౌదరి గారితో వారు నాకు 2009 నుండి తెలుసు. వారు ఆ టైంలో ఏఈను నాకు ఐడియా లేదు. మాకు మా ప్రభుత్వ కార్యక్రమాలలో మా అందరినీ చాలా ఏమన్నా మా యాక్టివిటీస్ జరిగేటప్పుడు మమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తూ చక్కటి పాటలు పాడుతూ మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచేవారు. వారు ఈ యొక్క ప్రోగ్రాం చేయడానికి చాలా శ్రమించి ఈరోజు రాష్ట్రంలో నలుమూల నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఎంతో శ్రమ పడ్డారు. వెంకన్న గారు అయితేనేమి, శ్రీనాన్న గారు అయితేనేమి, వెంకటేశ్వరరావు గారు అయితే పేరున వారు రిటైర్ అయిపోయిన తర్వాత ఈ గత 10 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా గొప్ప విషయం. అలాగే ఈ సభాముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అందరూ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళే కనిపిస్తున్నారు. ఇక్కడ ముందు ఈ కళల్ని రష్యా లాంటి దేశాలలో ఎలా ఉంటుందంటే ఓపెన్ టైమ్స్ ఉంటాయి. వారంలో 3 రోజులు లేదా 2 రోజులు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఆ కళలో వివిధ దేశాల నుండి వచ్చిన వాళ్ళు కానీ అక్కడున్న లోకల్లో ఉన్న ప్రజలు కానీ ఎప్పుడు వీక్షిస్తూనే ఉంటారు. ఈ మాట ఎందుకు చెప్తున్నట్టే ఏర్పాటు చేసుకొని ఈ రోజు చివరి రోజుగా వారికి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం అధ్యక్షత వహించిన వై వెంకటేశ్వర గారు, అలాగే ముఖ్యంగా ఈ రోజున దూర ప్రాంతాల నుంచి మన సాంస్కృతిక కార్యక్రమం సంఘం తరఫున ఆహ్వానించిన తర్వాత వెంటనే వారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ మన కార్యక్రమానికి చేసినటువంటి అసలాపేట శాసనసభ్యులు యార ఆదినారాయణ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కొత్త శ్రీనివాసరావు గారు, అలాగే వేదిక మీద ఉన్న మా అన్న వెంకటపుల్లయ్య గారు, అలాగే డాక్టర్ గారు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరులందరికీ, కళాకారులకి, కళా పోషకులకు, కళా నిర్మాణాలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మన జారాధనారాయణ గారు ఎమ్మెల్యే గారు చెప్పాలంటే వారు కూడా కళామాతాన్ని గుర్తు పెట్టారు. పాటలు రాయగలుగుతారు, పాటలు పాడగలుగుతారు, డబ్బు వాయించగలుగుతారు. ఈ మధ్యకాలంలో కిన్నెరసాలలో గిరిజన రాజకీయ శిక్షణ శిబిరంలో వారు 4 భాషల్లో మాట్లాడగలిగారు. ఒక భాష కాదు, అనాకారంగా ఎంతో మంది మహానుభావులు గారు, సభ నిర్వహిస్తున్న బండ వెంకన్న గారు, ఈ పాకాలపాటి రోసయ్య గారు, వారి తండ్రి గారు కార్యక్రమం నిర్వహించారు. ఇష్టపడుతున్నాం. ఈనాడు ముఖ్య అతిథి మన అసరాపేట ఎమ్మెల్యే గారు ఆదినారాయణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఈ రోజున ఇక్కడ 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి కార్యక్రమాలు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఈ కళాకారులు చేపట్టే తెలంగాణ ఉద్యమం ఉరెంతలా ఊరింది. తెలంగాణ రవాణా కారులయ్యారు. వీరు ప్రోత్సాహంతో ఆటపాటతోటే తెలంగాణ ఉరెంతలా ఊరింది. కాబట్టి దాన్ని కూడా దృష్టి పెట్టుకొని ఈ కళాకారులలో చాలా పేదవాళ్ళు ఉన్నారు. కళని ఎంతో తపంతో వాళ్ళు పడుతున్నారు. రిక్షా డ్రైవరు ఇలాంటి 3 రోజులు ఇక్కడే పనిచేస్తున్నారు. కళ మీద తపంతో ఏదో కార్యక్రమం చేయాలని వారందరినీ కూడా అన్న ఆదినారాయణ గారు ముందరిగా చేశారు. కాబట్టి మన ప్రభుత్వం ఉంది కాబట్టి
మన ఈ పేద కళాకారులకి మన ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఏదైనా ఉపాధి పెన్షన్ అలాంటివి కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే రోషయ్య గారు చూస్తున్న ఎంతో బాధపడతాడు. ఆయన అసలు ఆయన తప్పించే బాధ చూస్తుంది కళ కోసం. ఆయన తపంతో పాటు దానికి తోడుగా కొండ వెంకటగా నా సోదరుడు ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి ప్రభుత్వం తరఫున ఏదైనా అవకాశం పెన్షన్ల రూపాల్లో ఉంచాలని చూడాలని మన ముఖ్య అతిథి గారికి ఆదినారాయణ గారికి సభాపతిగా ధన్యవాదాలు చేస్తున్నాం. నా నమస్కారం. అదేవిధంగా ఈరోజు సుదూర ప్రాంతాల నుండి 3 రోజుల పాటు జరిగినటువంటి కళా నృత్యాలని ప్రదర్శించడానికి ఇచ్చేసినటువంటి కళాకారులకి, అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుండి కళను ప్రదర్శించి జరుగుతున్నటువంటి కళా వేదికకి ఇచ్చేసినటువంటి కళాకారులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు నాకు ఆనాటి కళలు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతం, ఈ గడ్డ తెలంగాణ ఉద్యమానికి, మలిదేశ ఉద్యమానికి నాంది పలికినటువంటి గడ్డ. జాతీయ స్థాయిలోనే ఒక కళా వేదికకి నాంది పలికినటువంటి విద్యుత్ కళా భారతి అనే పేరుని గాంచినటువంటి ఈ ప్రాంతం. విద్యుత్ కళా భారతి అనే ఈ వేదిక ద్వారా ఎందరెందరో కళాకారులు తయారైనటువంటి ఈ కళా వేదిక కూడా. ఎందుకంటే నాకు ఎందుకు గుర్తుకొస్తా ఉందంటే, నేను కూడా కిన్నెర స్థాయిలో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యను అభ్యసించే సమయంలో అక్కడి నుండి ఇది క్రీడా వేదిక జరిగిన విద్యుత్ కళా భారతిలో క్రీడలు జరుగుతూ ఉండేవి. ఆ విద్యుత్ కళా భారతిలో రకరకాలైనటువంటి సంస్కృత కళా వేదికకి నాంది పలికిన కళా వేదిక. దాని పేరు విద్యుత్ కళా భారతి అనే పేరు. అందులో నేను కూడా అనేక మౌనేక్షలు కానీ, నాటికలు కానీ, పాటలు కానీ, డ్యాన్స్ అంటే నృత్యాలు కానీ, ఇలా ఇవన్నీ ప్రదర్శిస్తూ ఉండే. అది ఈరోజు మీరు ఆహ్వానించగానే, ఏదైతే కమిటీ మెంబర్స్ ఆహ్వానించగానే నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఉదయం 6-4 గంటల నుండి నేను ఇందాక వరకు కూడా ప్రోగ్రామ్స్లోనే రాగం ప్రోగ్రామ్స్లో బిజీగా ఉండేది. ఇవాళ నన్ను ఈ సభ ఆహ్వానించిన వెంటనే నాకు ఎందుకు నాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. నేను రావాలి వెళ్ళాలి